ఫర్ ఎగ్జాంపుల్ మీ 2 months సేవింగ్స్ని బ్యాంక్ వెళ్ళి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మనీని బ్యాంక్ ప్రతి ఇయర్కి ఒక ఇంట్రెస్ట్ రేట్తో మీ బ్యాంక్లోకి మనీని క్రెడిట్ చేస్తూ ఉంటుంది. మరి ఈ 1 yearలో ఈ బ్యాంక్ మీ మనీని ఏం చేస్తుంది, మన డబ్బులు ఏమవుతుందో తెలుసా అసలు మీకు? బ్యాంకులు మనకు ఎందుకు అవసరం, మనం ఉంచిన డబ్బును బ్యాంకులు ఏం చేస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్స్ ఆఫ్ 425. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి. కానీ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, రిజర్వ్ బ్యాంక్ యొక్క రోల్ ఏంటి, వివిధ రకాల బ్యాంకులు ఏం చేస్తాయి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరి మన ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఏంటో తెలుసుకుందామా? అదే 1770లో ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ మన ఇండియాలో ఫస్ట్ బ్యాంక్. అయితే ప్రస్తుతం మన ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి చాలా టెక్నాలజీ మనం అందుబాటులోకి వచ్చేసింది. మరి మన ఇండియాలో మన బ్యాంక్స్ అన్నిటికీ మెయిన్ కీ రోల్ని ప్లే చేసేది ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన ఇండియాకి ఒక బాస్ లాంటిది. మరి మన ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ని మెయిన్లీ 2 typesగా డివైడ్ చేయొచ్చు. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఇండియాలో ఒక మెయిన్ సెంట్రల్ బ్యాంక్ అన్నమాట. అయితే ఇది మొదటిసారి 1935లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మొత్తం ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మెయిన్లీ ఆర్బీఐ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ దేశ ఆర్థిక పరిస్థితిని, రెపో రేట్ అండ్ మానిటరీ పాలసీని ఆర్బీఐఏ డెసిషన్ తీసుకుంటుంది. మరి ఈ షెడ్యూల్ అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అనేది ఒక సెకండ్ పార్ట్ అన్నమాట. అంటే ఈ షెడ్యూల్ అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్లో షెడ్యూల్ బ్యాంక్స్ వచ్చేసి ఓన్లీ ఆర్బీఐ పెట్టిన రూల్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకా నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ వచ్చేసి ఇవి ఒక చిన్న బ్యాంక్స్ అన్నమాట. అంటే లైక్ ఒక విలేజ్ బ్యాంక్స్, ఒక మండల్ బ్యాంక్స్లో డివైడ్ అవుతూ ఉంటాయి.